సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. బోనాల ఉత్సవం పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రులకు, కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు. విందుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పైలట్లదే తప్పు అనే విధంగా వచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. ఈ నివేదికలో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని సూచించడం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా ఒకరు మాత్రమే బయటపడ్డారు. భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం టేకాఫ్ అయిన సమయంలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిపివేయబడిందని గుర్తించారు. ఆ సమయంలోనే ఒక పైలట్ మరొకరిని ఎందుకు ఇంధనాన్ని కట్ చేశావు అని ప్రశ్నించగా నేను ఆఫ్ చేయలేదని మరో పైలట్ జవాబిచ్చినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డులో రికార్డ్ అయిందని నివేదిక తెలిపింది. ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆపరేషన్ అనంతరం నుంచి డజన్కు పైగా దేశాలు దానిపై ఆసక్తి చూపాయని తెలిపారు. లక్నోలోని నేషనల్ పీస్ కళాశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాను గుప్తా విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఆయనకు నివాళిగా పోస్టర్ స్టాంప్ను సైతం రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణలో బ్రహ్మోస్ మిసైల్స్ అద్భుతం చేసిందని, దీంతో ప్రపంచంలోని 14 నుంచి 15 దేశాలు దానిని కావాలని డిమాండ్ చేశాయన్నారు. బ్రహ్మోస్ క్షిపణి లక్నో నుంచి కూడా ఎగుమతి చేస్తారని, ఈ సౌకర్యం దేశ రక్షణ రంగంలో స్వావలంబనను బలోపేతం చేస్తుందన్నారు. यह फैसिलिटी रक्षा उत्तर प्रदेश की धरती पर आज मैं समझता हूं कि कम से कम कोई बदमाश सीना तान कर चलने की हिम्मत नहीं कर सकता है। अभी कुछ ही दिनों पहले मैंने लखनऊ में एक ब्रह्मोस एयर स्पेस की इंटीग्रेशन और टेस्टिंग फैसिलिटी का उद्घाटन किया था। आप लोगों ने देखा होगा जो ऑपरेशन सिंदूर हुआ, उस ऑपरेशन सिंदूर में ब्रह्मोस ने करिश्माई काम किया है, ब्रह्मोस मिसाइल ने। और इतना ही नहीं, ब्रह्मोस मिसाइल ने जो करिश्मा दिखाया है, उसके बाद दुनिया के लगभग 14-15 देशों ने भारत से ब्रह्मोस मिसाइल की मांग की है। तो ब्रह्मोस मिसाइल अब लखनऊ से भी एक्सपोर्ट की जाएगी। यह फैसिलिटी रक्षा क्षेत्र में मैं समझता हूं हमारे देश की जो हमारी आत्मनिर्भरता है उसको मजबूती देगी, और साथ ही इससे रोजगार का भी सृजन होगा। और मेरा प्रयास यही है कि यहाँ और इंडस्ट्रीज भी आए ताकि लखनऊ के साथ साथ प्रदेश का भी तेजी से विकास हो। उत्तर प्रदेश की धरती पर ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.